హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే అవుతున్నాయి కదా! అలాగే నా 10th ఎప్పుడయింది, నా 10th క్లాస్ జర్నీ కోసం అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇదైతే ఒక వీడియోలో అయిపోయేదేం కాదు, చాలా ఉంది. ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. నా 10th వచ్చేసి 2014లో అయితే అయ్యింది. అంతవరకు ముందేంటంటే మార్కుల సిస్టమ్ అయితే ఉండేది. అంటే 6 సబ్జెక్ట్స్ కదా, 600 మార్కులకైతే ఉండేది. కానీ మా ఇయర్ నుంచి ఏంటంటే గ్రేడింగ్ సిస్టమ్ అయితే స్టార్ట్ అయింది. పాయింట్లు అవిను అంటే 10 పాయింట్స్కి టోటల్గాను. నాకు ఎంత పర్సంటేజ్ వచ్చిందనేసి మీకు లాస్ట్లో అయితే చెప్తాను. అయితే మొత్తంగా 6 ఎగ్జామ్స్ అయితే పేపర్ 1 పేపర్ 2 అనేసి మొత్తంగా 11 ఎగ్జామ్స్ అయితే ఉండేవి. మేము అసలు ఎగ్జామ్కి వెళ్తున్నామంటే అంటే మేమనే కదా, ఎవరికైనా పబ్లిక్ ఎగ్జామ్ అంటే కొంచెం టెన్షనే కదా. అంతవరకు మనం ఏంటంటే స్కూల్లో రాస్తాము టీచింగ్ స్టాఫ్ ముందు, అలాంటిది పబ్లిక్లో వెళ్ళి రాయడం అంటే ఎవరికైనా టెన్షన్ వస్తుంది, ఎంత బాగా చదువుకున్నా కానీ. ఇంకా నేను వచ్చేసి అయితే నార్మల్గా బయట స్కూల్లో ఏం చదవలేదు, హాస్టల్లో చదివాను. హాస్టల్ అంటే తెలుసు కదా, మనకి ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి గట్రా పంపించరు. ఓన్లీ సమ్మర్కి, దసరాకి, పొంగల్కి అంతే అలానే పంపిస్తారు. ఇంక మధ్యలో కూడా పంపించరు. ఇంకా మనం ఏంటంటే అక్కడే ఉండి అక్కడే చదువుకోవాలి. హాస్టల్ అంటే అలాగనే అదే నార్మల్ ఏం కాదు, రెసిడెన్షియల్ హాస్టలే. టీచింగ్ స్టాఫ్ కూడా బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్, అందరూ ఆల్మోస్ట్ సీనియరే, బాగా చదివిన వాళ్ళే అని చెప్పచ్చు. అక్కడ ఎలాగంటే సీనియర్స్కి వేరేగా, జూనియర్స్కి వేరేగా టీచింగ్ స్టాఫ్ అయితే ఉంటుంది. అయితే మేము ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏంటంటే మన ఇంట్లో పేరెంట్స్ ఎంత బాగా ప్యాంపర్ చేస్తారో, అంటే మన మైండ్కి స్ట్రెస్ అది పెట్టుకోకుండా మైండ్ ఫ్రీగా, రిలీఫ్గా, టెన్షన్ లేకుండా ఉండాలనేసి మా టీచింగ్ స్టాఫ్ కూడా అంతే చాలా బాగా మమ్మల్ని ఎంకరేజ్ చేసేవారు, బాగా ప్యాంపర్ చేసేవారు పేరెంట్స్ లాగే. అంటే మనకి మార్క్స్ గట్రా వస్తే వాళ్ళకి ఒక మంచి గుడ్ నేమ్ అనేసి ఉంటుంది కదా, అందుకని కాదు, మన స్కూల్లో చదువుకున్నారు అంటే పలానా స్కూల్ ఫస్ట్ వచ్చింది అనేసి మనకు తెలుస్తుంది కదా, అందుకనేసి మేమైతే ఆల్మోస్ట్ అందరం చాలా బాగా చదివేవాళ్ళమని చెప్పొచ్చు. హ్యాండ్ రైటింగ్తో సహా అంత నీట్గా ఉండేది. మా క్లాస్లోని మేము వచ్చేసి మొత్తంగా 3 సెక్షన్స్ అయితే ఉండేవి. సెక్షన్కి అయితే 45 మెంబర్స్ అనమాట. అయితే మేము 10th క్లాస్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏంటంటే ఒక వారం ముందే పేరెంట్స్కి ఫోన్ చేసేవారు, ఎవరైనా వస్తే వచ్చి ఇప్పుడే మీరు అన్నీ చెప్పండి, మళ్ళీ తర్వాత రావడానికి ఉండదు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది అనేసి. ఇంకా పేరెంట్స్ గట్రా వచ్చేసి కొంతమంది ఏంటంటే ప్లాంకులు, పెన్నులు, కిట్ అయితే కొనేసి ఇచ్చేవారు వాళ్ళ పిల్లలకి. లేదంటే మేమే సార్స్ చెప్తే సార్స్ అయితే తెచ్చేవారు. ఇంకా ఈ ప్లాంక్స్లో కూడాను మనకి ఏంటంటే దేవుడు ఉంటే కదా, చిన్న సెంటిమెంట్ కదా, మనం ఎగ్జామ్కి వెళ్ళి అంటే ఆ ప్లాంక్ మీద పెట్టి రాస్తే అనే ఒక చిన్న మనకి ఆ సెంటిమెంట్ ఉంటుంది కదా. కొంతమంది వచ్చేసి వినాయకుడు, కొంతమంది సాయిబాబా, అలాగా ఎవరికి ఇష్టమైన దేవుడిని వాళ్ళైతే ప్లాంకుల మీద ఉంటుంది కదా, ఆ ప్లాంకులు అయితే కొనుక్కునేవారు. జేసస్ ఇష్టమైన వాళ్ళు జేసస్, లేదంటే కొంతమంది ఏంటంటే ఫ్లవర్స్, కార్టూన్స్, అలాగా ఎవరిష్టం డోరేమోన్ కార్టూన్స్ అవి కొంతమంది అలా కొనుక్కునేవారు. ఇంకా పెన్నులు అవి ఎక్స్ట్రా మామూలే. అంటే మేము ఒక ఫస్ట్ ఎగ్జామ్కి వెళ్తున్నామంటే పండగనే చెప్పాలి, ఎందుకంటే మాకు టీచింగ్ స్టాఫ్ అంతా వచ్చి నెక్స్ట్ అలాగే మా జూనియర్స్, మిగతా అందరూ కూడా పేరెంట్స్ కూడా అప్పుడప్పుడు కొంతమంది అయితే వచ్చేవారు, అలౌ చేయకపోయినా కానీ దూరం నుంచే. ఎందుకంటే ఇంకేం కాదు, వాళ్ళు మాట్లాడుకొని ఇంకా మైండ్ రిలీఫ్గా ఉండాలి కదా అనేసి చక్కగా అందరూ ప్రేయర్ చేసుకొని మేము బాగా రాసుకోవాలని, అంటే టీచర్స్ కూడా బాగా రాయండి, మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వకండి, ఇక్కడ స్కూల్లో మా ముందు ఎలాగైతే రాసేవారు అలానే మీరు ఫీల్ అవ్వండి, అంతేగాని పబ్లిక్ అనేసి మీరు ఫీల్ అవ్వకండి. అంటే ఇంకేం కాదు, పబ్లిక్ అనగానే మనకు కూడా చిన్న టెన్షన్ అయితే వస్తుంది కదా, అందుకనేసి వాళ్ళు ఏంటంటే అలా చెప్పేవారు. మాకేంటంటే మామూలుగా ఎగ్జామ్ అంటేనే భయం, ఎందుకంటే మాకు టీచింగ్ అది స్కూల్లో రాసినా కానీ టీచర్స్ అయితే చాలా స్ట్రిక్ట్గానే ఉండేవారు. ఎందుకంటే ఇప్పటి నుంచి మనం కాపీలు అవి చేసామనుకోండి, ఇంకా నెక్స్ట్ అనేది కొంచెం ఇంకా ఇది కాబట్టి అసలు చేయనిచ్చేవారు కాదు. ఆ మాత్రం లాస్ట్లో కొంచెం అయితే లూజ్ ఇచ్చేవారు అనమాట, అంతే, అంతకుమించి ఎక్కువేం కాదు. మామూలుగా సీటీలు అవి అయినప్పుడు మాకు చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. మెయిన్ అయితే మా తెలుగు సార్, ఇంగ్లీష్ సారు ఎంత స్ట్రిక్ట్ అంటే అసలు వాళ్ళు ఇచ్చినవి మేము నిద్రలో లేపి అడిగినా కూడా చెప్తాం, అంత ఇదిగా అయితే మేము చదివేవాళ్ళం. మాకైతే క్వశ్చన్ ఆన్సర్ 2 వచ్చేసేవి. మెయిన్ అయితే ఇంగ్లీష్ అయితే మరీను అసలు సార్ మామూలుగా ఎగ్జామ్స్కే ఊరుకునేవారు కాదు, అంత స్ట్రిక్ట్గా చూసేవారు అనమాట. సరే ఇప్పుడు తెలుగు ఎగ్జామ్ కదా, స్టార్టింగ్ అయితే ఫస్ట్ అయితే మేము తెలుగు ఎగ్జామ్ అయినా కానీ ఏంటంటే ఫస్ట్ కొత్త డ్రెస్ వేసుకోవాలి. మనం పండగకి ఎలాగైతే రెడీ అవుతాం నీట్గా కొత్త డ్రెస్ వేసుకొని ఫ్రెష్గాను, మార్నింగ్ అసలు 4:30కి 4కి అలా లేచిపోయి కాసేపు చదువుకొని స్నానం అది చేసేసి మంచిగా టిఫిన్ చేసేసి, మనకేంటంటే సెంటర్ వారం ముందే, ఎన్ని రోజుల ముందే తెలిసిపోతుంది కదా, హాల్ టికెట్ అది వస్తుంది ఎవరు ఎక్కడ పడ్డారు అనేసి సెంటర్ అదేను. మా స్కూల్ నుంచి కొన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్లోనైతే సెంటర్స్ పడ్డాయి ఒక్కొక్కరికిను. అయితే మనకు ఆటోలు అయితే వస్తాయి, అది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అవన్నీను.
ఆటోలో వస్తే చక్కగా వెళ్ళడము, అట్నుంచి వచ్చినప్పుడైతే ఎంత జాలీగా వచ్చేవాళ్ళము. అంటే ఎగ్జామ్ అయితే అంత నీట్గా రాసేసేవాళ్ళం. మేము ఇంకా అవే కాకుండా చాయిస్ కూడా రాసేవాళ్ళం. మొత్తం హ్యాండ్ రైటింగ్ ఏంటి, మొత్తం హెడ్డింగ్స్ అన్నీ చాలా నీట్గా రాసేవాళ్ళము. మార్జిన్ అది కొట్టామంటే అసలు ఎవరైనా పేపర్ చూస్తే ఇంకా వేసేయడం, ఇంకా అంత తప్పులు వెతకాల్సిన పని కూడా లేదన్నమాట. ఇంకా టీచర్స్ కూడా వెళ్ళే ముందు అయితే ముందు మీరు వెళ్ళగానే క్వశ్చన్ పేపర్ మీకు వచ్చినవన్నీ టిక్ పెట్టుకోండి, అన్నీ నీట్గా రాసిన తర్వాత చాయిస్ అయితే మర్చిపోకండి, చాయిస్ అయితే రాయండి. చాయిస్లో కూడా పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు ఉన్నవి రాయకండి, సింపుల్గా ఉన్నవి రాసుకోండి, హ్యాండ్ రైటింగ్ అది నీట్గా ఉండండి అనేసి మాకైతే అన్ని ప్రికాషన్స్ అవి చెప్పేవారు. ఇంకా మా వెనకాతలు ఏంటంటే మా టీచింగ్ స్టాఫ్, ప్రిన్సిపల్ సార్ అలాగా వచ్చేవారు. ఇంకొక ఇద్దరు మళ్ళీ ఎవరు మన సబ్జెక్ట్ తాలూకా సార్ కూడా వచ్చేవారు అన్నమాట, బండి మీద అలాగా. ఇంకా కొంతమంది అయితే పేరెంట్స్ వాళ్ళ తాలూకా పిల్లల తాలూకా సెంటర్కి కూడా వచ్చేవారు, ఇంటి దగ్గర నుంచి ఎంత దూరమైనా కానీ కొంతమంది అయితే వచ్చేవారు, బయట ఉండేవారు. ఇంకా తర్వాత మళ్ళీ హాస్టల్కి వచ్చేవారు కాదు, ఇంకా అక్కడే పలకరించి ఎలా రాసేవన్నీ అడిగేసి వాళ్ళైతే వెళ్ళిపోయేవారు. ఇంకా అలాగైతే కొంతమంది అయితే రోజు 11 రోజులు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంక ఈ మధ్యలో అయితే మనకి హాలిడేస్ వస్తాయి కదా, ఉగాది, శ్రీరామనవమి, ఇంకా ఇవన్నీను. మాకైతే అసలు హాలిడేస్ వస్తే నచ్చేది కాదు, ఎందుకంటే ఇంకా చదివినవి ఎంతకని చదువుతాము, త్వరగా ఎగ్జామ్స్ అయిపోతే హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఇంకా పూర్తిగా మళ్ళీ బయట చదువుకోవచ్చు, హాస్టల్ ఇంకా ఇది ఉండదు అనేసి అన్నమాట. చాలా జాలీగా ఉండేవాళ్ళం. అయితే ఇంకా ఇటు నుంచి వెళ్ళినప్పుడు కొంచెం అటు ఇటుగా టెన్షన్గా వెళ్ళిన, అంటే ఏమొస్తాయో ఏం రావో మనకు అని చిన్న టెన్షన్ అయితే ఉంటుంది కదా, మనం ఎంత బాగా చదివినా కానీ. కానీ అటు నుంచి వచ్చేసరికి మాత్రం నేను ఇది రాశాను, అది రాశాను, నువ్వేం రాసావు అనేసి అన్నీ మాట్లాడుకొని ఇంక ఇది చాలదు అన్నట్టు ఇంకా మేము ఆటోలో బడి అటు నుంచి వచ్చినప్పుడైతే పాటలు వేయమని చెప్పేవాళ్ళం వాళ్ళకి, అన్నయ్య కొంచెం పాటలు పెట్టండి అనేసి. నాకు బాగా గుర్తు రేసుగుర్రం పాటలు అయితే అప్పుడు వేశారు ఆటోలోనే. అది మేము కొత్త సినిమా అనుకుంటాను, అప్పటికి రిలీజ్ అయిందో ఏమో మరి తెలీదు, కానీ చాలా బాగా ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళం. ఈలోపు ఇంకా హాస్టల్కి రాగానే ఇంకా లంచ్ టైం అయితే అయ్యేది కదా, ఇంకా అందరూ అడిగేవారు ఎలా రాసావు ఎగ్జామ్ అలాగా అంటే బాగా రాసాం అని చెప్పిస్తున్న తర్వాత ఫస్ట్ అయితే మాకైతే లంచ్ అయితే పెట్టేసేవారు, అంటే మిగతా వాళ్ళకి పెట్టకుండా మాకు ఓన్లీ సపరేట్గా పెట్టేసి మాకు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పేవారు. అదేంటి రెస్ట్ తీసుకోండి అన్నప్పుడు మాకు నిద్ర వచ్చేది కాదు, తర్వాత చదువుతున్నప్పుడు అయితే నిద్ర వచ్చేసేది. ఇంకా తర్వాత ఆ సబ్జెక్ట్ తాలూకు సార్ కూడా లేదంటే మేడం కానీ వచ్చి ఆ ఎగ్జామ్ ఎలా రాసేవారు, అదే ఎలా రాశారని అడిగేవారు. అడిగితే ఈలోపు నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుంది కదా, వాళ్ళు వచ్చేసి మీ ఎగ్జామ్ అయిపోయింది కదా, ఇంకా పిల్లలు విడిచిపెట్టండి, మేము ఇంకా మా ఎగ్జామ్కి మేము చదివించుకోవద్దా అనేసి అలాగా ఫన్నీగా అయితే అనుకునేవారు. అంటే ఏ స్టాఫ్కి ఏ టీచర్కి ఆ టెన్షన్ అనేది ఉంటుంది కదా, వాళ్ళ ఎగ్జామ్ బాగా రాయాలి పిల్లలు అనేసి. మాకు మైండ్ అది ఫ్రీగా ఉండాలి, హెడేక్ అది రాకూడదు అనేసి ఈవినింగ్ అయితే చక్కగా టీ లేదంటే హార్లిక్స్, బూస్ట్ అది ఇచ్చేవారు. వాళ్ళు నైట్ పడుకునే ముందు ఏదో ఒక టిఫిన్ పెట్టేవారు, లేదంటే స్నాక్స్ పెట్టేవారు. మళ్ళీ కొంచెం నిద్ర రాకూడదు త్వరగా అనేసి హార్లిక్స్ కానీ మిల్క్ కానీ ఏదో ఒకటి అసలు చాలా బాగా ప్యాంపర్ చేసేవారు. అంటే గవర్నమెంట్ మనకు అదంతా ప్రొవైడ్ చేస్తుంది అనుకోండి, అంత బాగా చూసుకునేవారు అనమాట. ఇంకా ఇందులోనే నా హాల్ టికెట్ కూడా ఒకసారి నేను మర్చిపోయాను ఎగ్జామ్కి వెళ్ళే ముందు. నేను హాల్ టికెట్ ఎలా మర్చిపోయాను, అది మళ్ళీ నేను నా దగ్గరికి ఎలా వచ్చింది అనేసి మీకు ఇంకొక వీడియోలో అయితే మళ్ళీ నేను మీతో షేర్ చేసుకుంటాను, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీరు కూడా అంతవరకు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని మాత్రం కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి నేను చెప్పినవా నేను. అయితే ఈరోజు వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకు వచ్చేసి కొంచెంగా చికెన్ పకోడీ అయితే ఫ్రై చేశాను. వీళ్ళెవరు ఫ్రై చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా పిల్లలకి ఇలాగా చికెన్ ఫ్రైలు అయినా పకోడీలైనా చాలా ఇష్టం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మేము టెన్షన్ పడిందల్లా ఏ ఎగ్జామ్ కంటే మ్యాథ్స్ పేపర్ 1 పేపర్ 2కి. మా క్లాస్లో చాలామంది మ్యాథ్స్లో అయితే కొంచెం వీక్, అందువల్ల మాకైతే కొంచెం టెన్షన్ వచ్చింది. కానీ మొత్తానికైతే ఎగ్జామ్స్ అన్నీ బాగా ఫినిష్ చేసాము. నాకైతే టోటల్గా 8.8 అయితే వచ్చాయి. మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూసినట్టు అయితే మీకు నచ్చినట్టయితే మాత్రం కంపల్సరీగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాము. బాయ్.